బ్రేకింగ్ న్యూస్. హనుమకొండ జిల్లాలో కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. గర్ల్స్ హాస్టల్లో విద్యార్థినులు ఎలుకల కారణంగా గాయపడ్డారు. 3 రోజుల వ్యవధిలో 11 మంది విద్యార్థినులను ఎలుకలు కరిచాయి. సమ్మక్క సారక్క మహిళా హాస్టల్ గదిలో విద్యార్థినులు ఎలుకల బాధితులు ఉన్నారు. వారికి గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు హాస్టల్ సిబ్బంది. ఎలుకలతో పాటు అనేక సమస్యలు ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉంది. అక్కడ ఎలుకలు స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. అంతేకాదు ఆ హాస్టల్లో ఉంటున్న విద్యార్థినుల కాళ్లను కొరుకుతూ ఉన్నాయి. చూడండి ఒకసారి, మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎలుకల కారణంగా చాలా మంది విద్యార్థులు గాయపడ్డారు. ఎలుకలను అక్కడ నుంచి పట్టి తరిమి వేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్తున్నారు. చూడండి, ఎక్కడ చూసినా ఎలుకలు గుంపులే కనబడుతూ ఉన్నాయి. మనుషులపైన దాడులు చేస్తున్నాయి. వీధిలోకి వెళ్తే కుక్కలు దాడులు చేస్తున్నాయి. హాస్టల్లో ఉంటేనేమో ఇక్కడ ఎలుకలు దాడులు చేస్తూ ఉన్నాయి. సో అధికారులు సరిగ్గా పట్టించుకోవడం లేదు అని చెప్తున్నారు. ఏకంగా 3 రోజుల వ్యవధిలో 11 మంది విద్యార్థులను ఈ ఎలుకలు కరిచాయి. వాళ్ళందరినీ బయటకు తెలియకుండా ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి చికిత్స అందించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇలా ఎలుకలు కరిస్తే కొన్ని రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని భయపడుతున్నారు. సమ్మక్క సారక్క మహిళా హాస్టల్ గదిలో విద్యార్థులు ఈ ఎలుకల కారణంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళకి హాస్పిటల్లో, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు తప్ప ఎలుకలను అక్కడి నుంచి శాశ్వతంగా పట్టి దూరంగా తరలించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఎటువంటి బోన్లు ఏర్పాటు చేయట్లేదు. కనీసం ఎలుకల మందు పెట్టడమో లేదంటే బోన్లను ఏర్పాటు చేసి వాటిని అక్కడ నుంచి తరలించే విధంగా చర్యలు తీసుకోవటమో లాంటివి చేయడం లేదు అని చెప్తున్నారు. ఎలుకల కారణంగా చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాము అని విద్యార్థులు చెబుతున్నారు. హాస్టల్లో ఎలుకల ప్రాబ్లం, కుక్కల ప్రాబ్లం, పందుల ప్రాబ్లం ఉన్న అన్ని యానిమల్స్ ప్రాబ్లమ్స్ అంతా ఈ గర్ల్స్ హాస్టల్లో ఉందన్న. మేము ఇప్పటి వరకు నోటీస్ చేయలేదు. అంటే అది మమ్మల్ని సఫర్ చేయనంత వరకు. ఒక్కరోజే థర్స్డే నైట్ మా రూమ్లో 11 మెంబర్స్ని గడిచిందన్న, మా ఫ్రెండ్స్ని. 11 మెంబర్స్. మాకు సాటర్డే రోజు ఎగ్జామ్ ఉండే, ఫ్రైడే రోజు శ్రీరామనవమి రోజు అందరూ టీటీ ఇంజెక్షన్స్ కోసము ప్రైవేట్ హాస్పిటల్స్కి, గవర్నమెంట్ హాస్పిటల్స్ చుట్టూ తిరిగినారు. మళ్ళీ మేము థర్స్డే రోజు ఇన్సిడెంట్ అయితే ఫ్రైడే రోజు మేడం వాళ్ళ దృష్టికి తీసుకపోతే వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాలేదు. ఫ్రైడే రోజు నైట్ వచ్చి ఒక ఎలుకల ప్యాడ్, ర్యాట్ ప్యాడ్ ఇచ్చి వెళ్ళిపోయినారు. మళ్ళీ దాని తర్వాత ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ కాల్ చేసి ఎట్లుంది అని ఎవరు ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు. హాస్టల్ ఎందుకు హాస్టల్లో ఎలుకల బెడద ఉంది అని చెప్పిన అధికారులు చర్యలు తీసుకోవడం లేదు అని అక్కడ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వేణు మనకు అందుబాటులో ఉన్నారు. వేణు, ఈ స్థాయిలో ఎలుకల బాధితుల హాస్టల్లో ఉన్న అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇప్పుడు ఈ ఘటనల తర్వాత అధికారులు ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? ఇట్లాంటి ఘటనలు జరిగినాయి. ఎలుకలతో పాటు పాములు, కుక్కలు కూడా హాస్టల్కి ప్రవేశించేది. సో ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు బయటికి విషయం పొక్కకుండా విద్యార్థులను బెదిరించే ప్రయత్నం చేసేవాళ్ళు. ఒకవేళ ఎవరికైనా కంప్లైంట్ చేస్తే హాస్టల్ నుంచి పంపిస్తామని బెదిరింపు చేయడంతో ఇన్నాళ్ళు బయటికి. కానీ గురువారము, శుక్రవారము, మళ్ళీ ఆదివారం, సో 3 రోజులు వరుసగా ఈ విధంగా ఎలుకల దాడి చేయడంతో 11 మంది గాయపడ్డారు. అందులో 3 విద్యార్థులకు బ్లీడింగ్ కూడా అయింది కారికాల లోపల. సో వీళ్ళకి ఈ ఎలుకలు కరిచినప్పుడు ర్యాట్ బైట్ ఫీవర్ వచ్చే అవకాశం, దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు తీవ్రమైన జ్వరము, దద్దుర్లతోని ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో తీవ్రత పెరగడంతో విద్యార్థులు ఈ రోజున బయటకు వచ్చారు. అసలు హాస్టల్ లోపల సమస్యలు పట్టించుకోవట్లేదు. హాస్టల్ పక్కనే తీవ్రమైన చెత్తా చెదారము, హాస్టల్ మెస్ లో ఉన్నటువంటి ఫుడ్ అంతా అక్కడే పడేయడంతో ఎలుకలు వస్తున్నాయి, ఆ ఫుడ్ తింటున్నాయి. రాత్రి వేళ హాస్టల్లోకి జొరబడి పిల్లల్ని ఈ విధంగా కరుస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఘటనపై గురువారం రోజు, శుక్రవారం 2 రోజులు హాస్టల్ వాడని చెప్పినా కూడా ఒక ర్యాట్ బయట ప్యాడ్ ఇచ్చారు, వెళ్ళారు. కానీ అసలు ఎలుకల నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి పూర్తిగా రాకుండా నిరోధించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఒకవేళ మీరు కనుక కంప్లైంట్ చేయాలనుకుంటే వెళ్ళి ప్రైవేట్ హాస్టల్లో ఉండండి, ఇక్కడ ఉండని అవసరం లేదంటూ కూడా బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ విద్యార్థులు కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి. సో గతంలో కుక్కలు కరిచినప్పుడు కూడా ఇదే విధంగా విద్యార్థులను బెదిరింపులు చేయడంతో ఎవరు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీ లోపల ర్యాంక్ కలగడం రేపు దాదాపు 15 రోజులు కాకముందుకే మరోసారి హాస్టల్లో ఈ విధంగా నిర్లక్ష్య వైఖరి. కానీ ఏమంటారు అధికారులు? హాస్టల్ విద్యార్థులు ఇప్పుడు వచ్చి బిగ్ టీవీతో మాట్లాడారు, మీడియాతో మాట్లాడారు. సో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎలుకలు కొరికిన విద్యార్థులు కళ్ళకు కనబడుతూ ఉన్నారు. సో ఇప్పటికీ జరిగినా కూడా
హాస్టల్ యాజమాన్యం తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. హాస్టల్ గదుల లోపల ఇష్టారీతిన వాళ్ళ డ్రెస్సులు అదేవిధంగా లగేజ్ పేరుకుపోవడంతో ఎలుకలు వస్తున్నాయి. సో అవి తీసేస్తే ఎలుకలు రావనంటూ కొంచెం తప్పించుకునే డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా హాస్టల్ లోపల విద్యార్థులకు సంబంధించినటువంటి మెటీరియల్స్ ఉంటాయి. సో ఉన్నంత మాత్రాన ఎలుకలు వస్తున్నాయంటూ వాళ్ళపైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ నిర్లక్ష్యంగా అసలు మెయింటైన్ సరిగా లేదు, హాస్టల్ చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచట్లేదు, క్లీనింగ్ సరిగా లేదు, అదే విధంగా డ్రైనేజ్ సంబంధించిన పైపుల ద్వారా కూడా ఎలుకలు లోపలికి వస్తున్నాయి. సో దీన్ని నివారించాల్సి పోయింది. తిరిగి అసలు కన్సల్ట్ ఆఫీసర్ ఎవరు, దానికి కన్సల్ట్ ఆఫీసర్ ఎవరు, ఆయన డైరెక్ట్ రియాక్షన్ ఏంటి, ఇదే అడిగితే ఆయన చెప్పేది ఏంటి? ప్రస్తుతం హాస్టల్ సంబంధించినటువంటి కళాశాల ప్రిన్సిపల్ గానీ హాస్టల్ వార్డెన్ గానీ ప్రస్తుతం ఈ ఘటనపై స్పందించట్లేదు. ఎందుకంటే గురువారం రోజు ఘటన జరిగినప్పుడు వెళ్లి ఎలుకల ప్యాడ్లు ఇచ్చాము, సో వాటిని పెడితే ఎలుకలు వెళ్ళిపోతాయని భావించాము, కానీ మళ్ళీ వచ్చిన విషయం మా దృష్టికి తీసుకురాలేదంటూ ఆ వార్డెన్ ఆమె స్పందించట్లేదు. సో దీనిపై యాజమాన్యానికి చెప్తాము, వాళ్ళే చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే మెయింటెనెన్స్ వ్యవహారం లోపల బడ్జెట్ లేదు కాబట్టి సరిగా చేయలేమంటూ కూడా తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ విద్యార్థులకు ఏదైనా అనుకోని ఘటన జరిగితే ఏందనేది ప్రస్తుతం ప్రశ్న. ఇక యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. రోహిత్. రైట్ వేణు, హనుమకొండ జిల్లాలో కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు, కళాశాల ప్రిన్సిపాల్ పట్టించుకోవడం లేదు, హాస్టల్ వార్డెన్ పట్టించుకోవడం లేదు. 11 మందిని ఎలుకలు కరిచాయి. సో అధికారులకు బిగ్ టీవీ స్టూడియో నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం, చదువుకోవాల్సిన విద్యార్థులు మీరు ఇమీడియట్గా వెళ్ళి అక్కడ వాళ్ళకి ఎలుకల బెడద లేకుండా చేయండి. లేదంటే మా కెమెరాస్ అక్కడికి వస్తాయి, మళ్ళీ విద్యార్థులతో మేము మాట్లాడతాం, మళ్ళీ అక్కడ ఎలుకలు ఏ విధంగా ఉన్నాయో మళ్ళీ ప్రపంచానికి చూపిస్తాం. మేము అనుకుంటున్నాం ఈరోజు సాయంత్రానికి బహుశా హాస్టల్ విద్యార్థులకు ఎలుకల బెడద లేకుండా చేయడంలో మీరు యాక్షన్ తీసుకుంటారు అని భావిస్తూ ఉన్నాం. లేదు అంటే మా కెమెరాస్ ఆ హాస్టల్ దగ్గరికి వచ్చి అక్కడ ఎలుకల కారణంగా జరుగుతున్న ఇబ్బందిని మళ్ళీ ప్రపంచానికి చూపిస్తాం. సో ఈ హామీని మేము విద్యార్థులు